హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీ ముందుకు పచ్చి రొయ్యల కర్రీని తీసుకొచ్చానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి చేసేద్దాం. ముందుగా పచ్చి రొయ్యలను నీట్గా 3 లేదా 4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత రొయ్యలను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలండి. ఇలా చేయడం వల్ల రొయ్యల కూర నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇందులో నేను 3 ఉల్లిపాయలను కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాను. బాండీలోకి ఆయిల్ వేసుకొని ఆనియన్లో పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసి ఉడికించాం కదా, తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రొయ్యలను ఇందులో వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మనం రొయ్యలు ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, వెంటనే వాటికి మసాలాలు పట్టేస్తాయండి. మొత్తం కూరంతటిని పట్టేలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ వరకు కూరని సిమ్లో ఉడకనివ్వాలండి. కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ చూసారా, పైకి ఆయిల్ ఎలా వచ్చేసిందో. ఇంకా అంతే అండి, చాలా సింపుల్. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మరి. Thank you for watching.